ప్రైజ్ ద లార్డ్. మరొకసారి ప్రార్థన సమయానికి మనమందరం చేరుకున్నందుకు దేవునికి వందనములు. ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. మన జీవితాలలో ప్రతి విషయానికి మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ కీర్తన 18వ కీర్తనను మనం చూసినట్లయితే దావీదు ఎన్ని విషయాలకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారో మనం చూసినట్లయితే చాలా ఆశ్చర్యమవుతుంది. మన జీవితంలో మనం ఎన్ని విషయాలకు కృతజ్ఞత చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మనం నిత్యం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. మనకు ప్రతి క్షణం కూడా ఎంతో విలువైనది. దేవుడు మనల్ని ప్రతి క్షణం కూడా మనకిచ్చాడు. ఆ ప్రతి క్షణంలో మనకు జరగాల్సినటువంటి ఏదో ఒక మేలు ఉన్నది. ఎంతమంది ఈ ఈ ఈ క్షణం ఉన్నారు, నెక్స్ట్ క్షణంలో ఉంటారో లేదో మనకు తెలియదు. అంత భయంకరమైన పరిస్థితులలో మనం ఉన్నాం. కానీ దేవుడు మనల్ని కాపాడి మనల్ని సంరక్షించి నడిపిస్తూ ఉన్నాడంటే దానికి మనం దేవునికి కృతజ్ఞత చెప్పాలి కదా. మరి ఈ రాత్రి వేళ మనం ప్రార్థన చేస్తుండగా మరి దావీదు రాసినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఈ మాటలు దావీదు ఎంతో కృతజ్ఞతతో చెప్తున్నాడు. ఎందుకంటే అతడు చీకటి సమయాల్ని ఎంతగానో ఎదుర్కొంటున్నాడు. చీకటి సమయాలంటే లిటరల్గా చీకటి అని కాదు, కానీ మన జీవితంలో మనము అంధకార స్థితిలో ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటాము. మనకు వెలుగు అనేది ఎక్కడా కానరాదు, ఎక్కడ దారి కనిపించదు, ఎక్కడ మనకు మార్గం లేదు. మనము చుట్టూ చీకటిగా ఉన్నట్లుగా మనం ఉండి మన పరిస్థితులు తెలియనటువంటి, మనం ఏమైపోతున్నామో తెలియనటువంటి పరిస్థితులలో మనం ఉన్నట్లయితే ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎందుకంటే తను ఒక పారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, తను దాక్కుంటున్నటువంటి సమయంలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఎల్లప్పుడూ అతనికి తోడుగా ఉండి నడిపించాడు. అందుకే దావీదుకు ఒక కాన్ఫిడెన్స్ ఉన్నది, ఒక విశ్వాసం ఉన్నది. ఏమిటంటే దేవుడు తన ప్రాణంను సంరక్షిస్తాడు, తన ప్రాణంను రక్షిస్తాడు. అందుకే అతడు ఈ యొక్క కీర్తన రాస్తూ ఉన్నాడు. మరి చీకటి అనే పరిస్థితుల నుంచి మనం వెలుగులోనికి వస్తున్నామంటే మనం ఒక మంచి స్థితిలోనికి వస్తున్నామని అర్థము. నా చీకటిని ఆయన వెలుగుగా చేస్తాడు అంటే మన చీకటి పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి మనకు వెలుగు అనేది కనిపిస్తుంది. రాత్రి అయింది, రాత్రిలో చీకటిలో మనం భయంగా ఉన్నాం. మరి ఉదయకాలంన మనకు వెలుగు ఉదయించినప్పుడు, సూర్యుడు ఉదయించినప్పుడు మనకు ఒక ధైర్యం అనేది వస్తుంది. అదేవిధంగా మన పరిస్థితులు మయమైనటువంటి పరిస్థితులలో కష్టములు, ఇబ్బందులు, అనారోగ్యము వీటన్నిటిలో ఉన్నప్పుడు తప్పకుండా మనం వెలుగును చూస్తామనే ఒక విశ్వాసంతో, నిరీక్షణతో మనం ప్రార్థన చేస్తున్నాం కదా. దేవుడు మనకు వెలుగును తీసుకొచ్చే దేవుడు అయినాడు. నా చీకటిని వెలుగుగా చేసే దేవుడు. అందుకే ఆయనకు కృతజ్ఞతలతో ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి వేళ అందరూ ఇండ్లకు క్షేమంగా చేరి మరి కుటుంబములతో కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటుండగా ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని నామంలో శుభములు. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవానికి వందనములు తండ్రి. ఈ పగలంతా మమ్మల్ని కాపాడిన విధానంను బట్టి నీకు వందనాలు. మా తండ్రి, మా ప్రయాణం అంతట్లో కూడా క్షేమంగా భద్రంగా మమ్మల్ని చేర్చారు నాయన, నీకు వందనాలు. మా తండ్రి దేవా, మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. మా ప్రతి పనిలో కూడా నాయన మీరు మాకు జ్ఞానం ఇచ్చినారు తండ్రి. మేము చేసిన ప్రతి పని కూడా విజయవంతంగా చేయించారు. మా తండ్రి, నీ యొక్క తోడ్పాటు లేనిది, నీ యొక్క జ్ఞానము లేనిది, నీ యొక్క నడిపింపు లేనిది మేమేం కూడా చేయలేం ప్రభా. తండ్రి, ఈ సమయంలో తండ్రి ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఒక డాక్టర్ అయినా, ఒక నర్స్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఒక ఆర్కిటెక్ట్ అయినా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, ఎవరైనా సరే తండ్రి, వారు చేసే ప్రతి పని కూడా, ఒక టీచింగ్లో కానీ మరి కాలేజీలో ప్రొఫెసర్ అయినా ఎవరైనా కూడా తండ్రి తమ యొక్క జ్ఞానంతో, నీవిచ్చే జ్ఞానంతోనేనైనా ప్రతి ఒక్కరు కూడా పని చేస్తున్నారు. నీవిచ్చే జ్ఞానంతోనే మాట్లాడుతున్నారు. సేవకులు కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు ప్రభా మరి నిజంగా సేవకుల విషయం కూడా ఆలోచించినట్లయితే సేవకులు ఎంతగానో సిద్ధపడతారు తండ్రి. అయితే ప్రభా ఆ సమయంలో
మాట్లాడే సమయంలో స్టేజ్ మీద మరి సభికులను ఉద్దేశించి కాంగ్రిగేషన్ ఉద్దేశించి మాట్లాడే సమయంలో అనుకోని రీతిగా వారి నోటిలో నుంచి మరొక మాట వస్తుంది, వారు సిద్ధపడినటువంటిది కాకుండా ఇంకొక మాట వస్తుంది అంటే అది తప్పకుండా మీరు వారి నోటి ద్వారా మాట్లాడుతున్నారు తండ్రి. ఈ విధంగా తండ్రి మా యొక్క ప్రతి పనిలోనూ మా యొక్క ప్రతి పరిస్థితులను కూడా తండ్రి మీరు మమ్మల్ని నడిపించి కాపాడుతున్న విధానాన్ని బట్టి మా మార్గములలో మాకు ఎదురయ్యే ప్రతి ఒక్కరితోనూ మేము వ్యవహరించే తీరు, లేకపోతే వారు మాతో వ్యవహరించే తీరైనా ప్రభా, మేము ఒకవేళ తెలియని పరిస్థితులలో తెలియని మార్గంలో ఉన్నట్లయితే మమ్మల్ని నడిపించిన విధానం అన్నింటిలో కూడా నైనా మీ కాపుదల ఉన్నది, మీ భద్రత ఉన్నది ప్రభా, మీ యొక్క ఆలోచన శక్తి ఉన్నది, నీ పరిశుద్ధాత్మని నడుపుదల ఉన్నది. అందుని బట్టి నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ఈ సమయంలో ప్రభా, ఈ రాత్రి వేళ తండ్రి నిద్రించేక ముందు తండ్రి ప్రభా, మేము నీ సన్నిధిలో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. పగలంతా కాపాడిన విధానాన్ని బట్టి, మా మార్గం అంతటిని బట్టి, మా పరిస్థితులన్నింటిలో మీరు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, వేలాది స్తుతులు స్తోత్రములు. ఎవరెవరైతే నైనా కష్టకాలంలో ఉన్నారో, ఎవరెవరైతే ఇబ్బందులలో ఉన్నారో, సమస్యలలో ఉన్నారో అలాంటి వారిని అందరినీ కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యాక్సిడెంట్లో గురైన వాళ్ళకు తండ్రి తగిన ట్రీట్మెంట్ లభించినట్లుగా సహాయం చేయండి. ఆకస్మికంగా అనారోగ్యానికి గురైనటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి ప్రభా. త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. వారు తీసుకునే ట్రీట్మెంట్ త్వరగా పని చేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, వారిని చూసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. వారికి తండ్రి మీ యొక్క జ్ఞానంతో తండ్రి వాళ్ళను ఓపికను అనుగ్రహించి తండ్రి సహనంను అనుగ్రహించి వారు చూసుకోవడానికి కృప చూపించండి. అనేకమైన మార్గాలు వారి ఎదుట తెరవండి తండ్రి ప్రభా. వారికి ఆర్థికమైన ఇబ్బందులు ఎన్ని ఉన్నాయో ప్రభా, ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా నాయన వారికి మీరు సహాయం చేయమని మీ యొక్క కృపను వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. హాస్పిటల్స్లో బాధపడుతున్నటువంటి వారు, క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు, ఐసీలో ఉన్న వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి నీ యొక్క కృప చేతనైనా నీవు స్వస్థపరిచే దేవుడు కనుక ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా నీపైన ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి అనారోగ్యంతో మరి నిరాశలో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తండి ప్రభా. మీ యొక్క ధైర్యంను వారికి అనుగ్రహించండి. హోప్, నిరీక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నేను విశ్వాసం ఉంచి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారిని మీరు దీవించండి ప్రభా. వారు ఎంతో నిరాశలో కృంగుదలకు గురైనటువంటి వారిని ప్రభా మీరు లేవనెత్తి తగిన కాలంలో మీరు వారికి తగిన సహాయం చేస్తారని విశ్వాసంతో వారు ఎదురు చూడడానికి కృప చూపించండి మా దేవా. మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. వాళ్ళని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే నాయన మరి నిరుద్యోగంతో ఉంటూ నిరాశతో ఉన్నారేమో తండ్రి, అలాంటి వాళ్ళని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ నిరాశ నిస్పృహ నుంచి వారిని బయటకు తీసుకురండి తండ్రి. మా ప్రభా తండ్రి ధైర్యం ఇవ్వండి ప్రభా. వారి జీవితాలను ముందుకు కొనసాగించుకోవడానికి కావాల్సిన మార్గమును వారి ఎదుట మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి తండ్రి. మీరు తండ్రి సమస్తం చేయగలిగిన దేవుడు తండ్రి. ఎంతో మరి ఆశతో ప్రభా నిన్ను అడుగుతున్నటువంటి ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి కొరకు మేము కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి అప్పుల బాధ నుంచి నాయన విడుదల అనుగ్రహించి నాయన త్వరగా తీర్చివేసుకొని సంతోషంగా వారు జీవించడానికి సహాయం చేయండి. ఈ రాత్రి నాయన నిద్ర పట్టని పరిస్థితిలో ఎంతమంది ఉన్నారో ప్రభా తండ్రి దయ ఉంచండి. ఆ భారము ఏదైతే ఉన్నదో ప్రభా తండ్రి, ఆర్థిక భారంతో నాయన ప్రభా కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి ఆ భారాన్ని బట్టి నాయన ప్రభా, అప్పుల భారాన్ని బట్టి తండ్రి వారు ఎంతగానో కృంగిపోతూ నాయన నిద్ర పట్టని పరిస్థితిలో ఉన్నారు ప్రభా. వాళ్ళను లేవనెత్తమని వారికి కావాల్సిన ధైర్యమును, ఓదార్పును, కావాల్సినటువంటి సహాయమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, అద్భుతకరుడవు నాయన తండ్రి. మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించుం తండ్రి. నాయన పడకల మీద పడుండి నాయన నిద్రిస్తున్నటువంటి మరి నిద్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దర్శించండి. వారితో మీరు మాట్లాడండి తండ్రి. మా ప్రభా
ఏదో ఒక విధంగా తండ్రి వారిని తాకండి, వారిని దర్శించండి తండ్రి. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేతలను తెరవండి ప్రభా. తండ్రి నీ యొక్క సిలువ విలువ వారు తెలుసుకొనిలాగున మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా నీకు వందనాలు. మరి భయంకరమైన దుర్వ్యసనాలకు బానిసలే బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి తండ్రి. వారికి మార్గం తెరిచి ప్రభా వారు నిన్ను అంగీకరించినట్లు తండ్రి వారిని మీ వైపునకు ఆకర్షించమని, వారికి మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి దేవా అనేకమైన సేవకులు వారి కొరకు ప్రార్థిస్తుండగా వారిని మీరు కాపాడమని వేడుకొంచున్నాం. ఏ ఒక్కరూ నశించిపోవడం నీకు ఇష్టం లేదు తండ్రి. ప్రతి కుటుంబంలో మీరుండండి తండ్రి. ప్రతి కుటుంబం కూడా నీవు నీ యొక్క క్రీస్తు అనే పునాది మీద కట్టబడినట్లుగా కృప చూపించినైనా ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి. మనస్పర్ధలను తొలగించండి ప్రభా. విడిపోయిన భార్యాభర్తలు ఉన్నట్లయితే వారు తప్పకుండా కలుసుకొనిలాగున కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మరి తండ్రి వారిలో ఉన్నటువంటి ఆ అశాంతిని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ప్రపంచమంతటా కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి. మదేవా ప్రభా నీ యొక్క కృప చేతనైనా ప్రతి విషయాన్ని మీరు నడిపిస్తున్నారు. మీ ఆధీనంలో ప్రతిదీ ఉన్నది. ఈ రాత్రి వేళ ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారిని క్షేమంగా వారి గమ్యస్థానానికి చేర్చండి తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరిని మీ కాపుదల్లో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం మా తండ్రి. ఈ రాత్రి వేళ మేము నిద్రిస్తున్నాం మా తండ్రి. ఎలాంటి సాతాను శోధనలకు కానీ, ఎలాంటి దుష్ట స్వప్నాలకు కానీ, దొంగ భయాలకు కానీ మేము గురి కాకుండా, ఎలాంటి విషపురు కాట్ల వల్ల కానీ భయం లేకుండా తండ్రి మమ్మల్ని క్షేమంగా చక్కగా నిద్రపోవడానికి మాకు సహాయం చేయండి మా ప్రభానైనా. రాత్రి అంతా మంచి విశ్రాంతిని అనుగ్రహించండి. ఈ రాత్రి వేళనైనా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటాం. మా ఆత్మలను మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా తండ్రి. మంచి నిద్రనిచ్చి క్షేమంగా ఆరోగ్యంగా ఉదయకాలంన సజీవంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నిటిని బట్టినైనా నీకు మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. విద్యార్థులను ముఖ్యంగా దీవించి తండ్రి. వారు ప్రిపేర్ అవుతుండగా వారికి కావాల్సినటువంటి మంచి జ్ఞానం అనుగ్రహించి నాయన, మంచి ఉత్తీర్ణత వారు సాధించడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.